ఇక డీటెయిల్స్ చూస్తే పిఎస్ఎల్వి సిరీస్లోని పిఎస్ఎల్వి C60 రాకెట్ను ఇస్రో నేడు ప్రయోగించనుంది. నిన్న రాత్రి 8:58 కౌంట్ డౌన్ మొదలైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఇవాళ రాత్రి 9:58 రాకెట్ శ్రీహరికోట నుంచి స్వదేశీ సైంటిస్టులు రూపొందించిన స్పాడెక్స్ ఉపగ్రహాలను తీసుకుని నింగిలోకి దూసుకుపోనుంది. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 62వ ప్రయోగం. ఈ ఏడాది భారత్కు ఇదే ఆఖరి ప్రయోగం. పిఎస్ఎల్వి సిరీస్లో 59 ప్రయోగాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది ఇస్రో. పిఎస్ఎల్వి రాకెట్ 320 టన్నుల బరువు, 44.5 మీటర్లు ఎత్తు ఉంటుంది. కానీ పిఎస్ఎల్వి 60కి ప్రస్తావన స్ట్రాపాన్ బూస్టర్లు లేకపోవడంతో 229 టన్నుల బరువునే నింగిలోకి వెళ్లనుంది. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. ఇక రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేస్తారు. అయితే ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను తయారు చేసింది. వీటికి చేజర్, టార్గెట్ అని నామకరణం చేశారు. అయితే రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉండగా ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్, ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం తదితర సేవలకు ఉపయోగపడుతున్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరిరక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ సంజన. ఏదైతే ఇస్రో అయితే మాత్రం వినూత్న ప్రయోగాలకైతే మాత్రం ఒక వేదికగా తయారైందని చెప్పాలి. నేడు ఏదైతే ప్రయోగం చేపట్టినటువంటి పిఎస్ఎల్వి C60 ప్రయోగానికి అయితే మాత్రం సర్వం సిద్ధమని చెప్పాలి. అయితే నిన్న అంటే 25 గంటల పాటు నిర్విరామంగా కౌంట్ డౌన్స్ ప్రారంభమైంది. నిన్న రాత్రి 8:58 ప్రారంభమైనటువంటి కౌంట్ డౌన్ నేటి సాయంత్రం 9:58 వరకు కొనసాగుతుంది. అక్కడ 9:58 పిఎస్ఎల్వి C60 వాహనం నీటిలోకి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ ప్రయోగం ద్వారా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనకు అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక ఏదైతే ఒక స్పేస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన విధంగా కూడా ప్రయోగాలకి ఇది వేదిక కానుందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తొలిసారిగా డాకింగ్, అన్డాకింగ్ అనే విధంగా రెండు శాటిలైట్ రూపొందించారు శాస్త్రవేత్తలు. వీటికి చేజర్ టార్గెట్లుగా ఉపగ్రహాలతో నాశనం చేస్తున్నారు. అలాగే ఈ ప్రయోగంలో పిఎస్ఎల్వి C60 ప్రయోగానికి సంబంధించి ఇది ఫస్ట్ దశ ఉంటుంది. అలాగే దీనికి మరొక దశ కూడా ఉంది. అంటే ఫస్ట్ ఈ డాకింగ్, అన్డాకింగ్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఈ ప్రయోగంలో మరొక ఇది ఉంటుంది. దీనికి 4వ దశ, ఈ దశకు సంబంధించి ఈ దశలో 24 పేలోడ్లను కక్షలో ప్రవేశపెట్టున్నారు. దీనికి ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి దీంట్లో ప్రైవేటు పేలోడ్స్ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇస్రోకి సంబంధించిన పేలోడ్లు ఉండబోతున్నాయి. ప్రధానంగా ఏదైతే ఈ డాకింగ్, అన్డాకింగ్ సిస్టమ్ ఏదైతే ఈ ప్రయోగం జరుగుతుందో ఇది అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ మిషన్ చేపడుతున్నటువంటి ఏకైక దేశం ఇది భారతదేశం కాబోతుంది. అలాగే ఈ ప్రయోగం ఏదైతే ఉందో ఇది సక్సెస్ అయితే అంటే రేపు భవిష్యత్తులో జరిగేటటువంటి మానవ సహిత ఉపగ్రహాలు ఏదైతే గగనయాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలకు ఇది సహకరించేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి. ఈ స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం అయితే మాత్రం ఒక వినూత్నమైన ఆలోచనగా కూడా ఇస్రో ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఇది ప్రపంచంలోనే ప్రపంచ స్థాయిలో ఇస్రో చేపడుతున్నటువంటి ఈ ప్రయోగం ఖచ్చితంగా కూడా సఫలం కావాలంటే కూడా యావత్ భారతదేశం కోరుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఈ ప్రధానంగా ఈ 24 పేలోడ్స్ క్రాఫ్ట్స్ అనేటటువంటి పేలోడ్ ద్వారా 8 అలసంద విత్తనాలను అలాగే ముంబైకి చెందినటువంటి అమిత్ అనే యూనివర్సిటీ రూపొందించినటువంటి తోటకూర ఏదైతే పాలకూర కణాలను కూడా ఇందులోకి తీసుకెళ్తున్నారు. ఏదైతే ఇక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో విత్తనాలు మొలకెత్తుతాయా లేదా అనేటువంటి పరిశీలన కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు పిఎస్ఎల్వి C60 వాహక నౌక ద్వారా ఏదైతే స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగంతో పాటు 24 పేలోడ్లు అలాగే సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో విత్తనాలు మొలకెత్తాయా లేనటువంటి అంశాలు ఇలా వినూత్నమైనటువంటి ఆలోచనలకైతే మాత్రం ఈ రోజు C60 వాహక నౌక వేదిక కాబోతుంది. సంజన.
రైట్ చెరీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.